హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం. ఓం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు వాగ్దేవ్యై నమః. హరి ఓం. ఓం ఓం నమః శ్రీ శంకర భగవత్పాద జగద్గురువే నమః. ఓం నమో భగవతే రామానుజాయై నమః. అభ్రమం భంగరహితం అజడం విమలం సదానందతీర్థం అతులం భజే తాపత్రయాపహం. వాదిరాజగురూన్ వందే హయగ్రీవపదాశ్రయాన్. వాదిరాజకేసరినే నమః. మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథి దేవో భవ. సత్యం వద ధర్మం చర. హరి ఓం. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. ఓం నమః శ్రీ వేదవ్యాస భగవానే నమః. హరి ఓం. ఓం పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనువే. హరి ఓం. డియర్ ఫ్రెండ్స్, we are all celebrating Guru Pujotsav దినం ఇవాళ. వేదవ్యాస మహర్షి జన్మదినాన్ని గురు పౌర్ణమిగా లేదా గురు పూర్ణమిగా మనము సెలబ్రేట్ చేసుకుంటాం. ఆ రోజే గురు పూజోత్సవ దినంగా మనం పరిగణిస్తాం. వేదవ్యాస మహర్షి కంట్రిబ్యూషన్ సనాతన ధర్మానికి ఎంత అంటే, ఇవాళ మొత్తం వాట్ ఎవర్ వీ హ్యావ్ ద ఎంటైర్ ఫిలాసఫీ, Vedic philosophy that exists today is, and the entire Pauranika Gnana we have today, and Puranas, like all the Puranas, are accredited to Vedavyasa Bhagavan. ఇవాళ అటువంటి మహనీయుడు పరమాత్ముడైనటువంటి వేదవ్యాస మహర్షి జన్మదినోత్సవం కాబట్టి ఆయన గురించి ముందు స్మరిస్తూ తర్వాత మనము ఈ గురు పూజోత్సవ దినం గురించి, గురువు అంటే ఎవరు, శిష్యుడంటే ఎవరు, గురువు బాధ్యతలేమి, వాళ్ళ మధ్య బంధం ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ చర్చిద్దాం. వ్యాసుల వారే విష్ణువు, విష్ణువే వ్యాసుల వారు. అందుకే విష్ణు సహస్రనామంలో పూర్వపీఠికలో అదే చెప్తాం మనం. నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః అంటే వశిష్ఠుని వంశజుడైన వ్యాసుడికి నమస్కరిస్తున్నాను. వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడు. వశిష్ఠుడి పుత్రుడు శక్తి, శక్తి తనయుడు పరాశరుడు, పరాశరాత్మజుడు వ్యాసుడు. వేదవ్యాస భగవానునికి
ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఉంది అంటే ఆయన్ను మనము ఆది గురువుగానే పరిగణించవాలి. ఎందుకంటే కోర్స్ ఆది గురువు అంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిగా గురువుల గురించి చెప్పుకోవాల్సి వస్తే కృష్ణ పరమాత్మ గురించే చెప్పుకోవాల్సి వస్తుంది. కృష్ణ పరమాత్మనే మొట్టమొదటి గురువు కృష్ణ పరమాత్మనే. ఆ తర్వాత వ్యాసుల వారి గురించే చెప్పుకోవాలి. ఎందుకంటే వేద విభజన చేసి వేదాలను లోకానికి అందించిన మహానుభావుడు వ్యాస పరమాత్మ. అట్లే బృహన్నారదీయాన్ని 18 పురాణాలుగా విభజించి వాటిని ఉపపురాణాలుగా తర్వాత విభజింపబడ్డాయి. కానీ అష్టాదశ పురాణాలుగా విభజించి లోకానికి అందజేసిన మహనీయుడు వ్యాస భగవానుడు. అలాగే భారత భాగవత గ్రంథాలను మనకు అందించిన మహానుభావుడు వ్యాసదేవుడు. అందుకే ఆయనను పరమగురువుగా, ఉత్కృష్టమైన జ్ఞానిగా సనాతన ధర్మంలో పూజిస్తాం మనం. ఆయన జన్మదినోత్సవమే మనము గురు పూజోత్సవంగా జరుపుకుంటాం. ఇప్పుడు గురువు అంటే ఎవరు, శిష్యుడు అంటే ఎవరు, వాళ్ళ ఇద్దరి మధ్య బంధం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి చర్చిస్తే, ఇది తైత్రీయోపనిషత్ శిక్షావళిలో చక్కగా చెప్పబడింది. ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం విద్యా సంధి ప్రవచనగం సంధానం ఇత్యధి విద్యం అని చెప్తుంది తైత్రీయోపనిషత్. అంటే గురువు జ్ఞానప్రదాత, శిష్యుడు జ్ఞానాన్ని స్వీకరించేటటువంటి వాడు, జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వాడు గురువు. ఈ ఇద్దరిని సంధించేటటువంటిది విద్య. విద్య ద్వారా మాత్రమే జ్ఞాన సముపార్జన చేయగలుగుతాం మనం. అది ప్రసాదించేటటువంటి వాడు గురువు, స్వీకరించేటటువంటి వాడు శిష్యుడు. ప్రవచనగం సంధానం ఏ విధంగా సంధింపబడతారు వీళ్ళిద్దరూ అంటే ప్రవచనం ద్వారా, జ్ఞానబోధ ద్వారా. ప్రవచనం అంటే జ్ఞానబోధ ద్వారా విద్యను గురువుకు అందించేటువంటి వక్త, జ్ఞాని గురువు. అందుకే గురువుకు సనాతన ధర్మంలో చాలా పెద్ద పీట వేస్తారు. వాల్మీకుల వారు అంటారు, గురువు అంటే ఏమింటే రామాయణంలో మొట్టమొదటిలోనే చెప్తారు, రుకారశ్చ అంధకారశ్చ రుకారస్తు నిరోధకృత్ అంధకార వినాశత్వాత్ గురురత్వభిధీయతే అంటారు. అంటే గురు అనే పదంలోని గు అనే అక్షరము అంధకారాన్ని, రు అనే అక్షరము నిరోధిస్తుంది. ఆ గురు అనే పదము అంధకారాన్ని నిరోధించడమే కాకుండా అంధకారాన్ని నాశనం చేసి మన వెలుగును ప్రసాదిస్తుంది. ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ లైట్. అంధకారం అంటే అజ్ఞాన అంధకారం అంటే జ్ఞానలేమి, మనకు తెలియనటువంటిది. దానిని విద్య ద్వారా గురువు మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. ఇది కృష్ణ పరమాత్మలు భగవద్గీతలో చాలా చక్కగా వివరిస్తారు.
గురువును ఏ విధంగా ఆశ్రయించాలి, ఆ గురువు ఏ విధంగా మనకు జ్ఞానాన్ని ఇస్తాడు అనే దానికి కృష్ణ పరమాత్ములు చెప్తారు. అందుకే కృష్ణ పరమాత్మలను మొట్టమొదటి గురువుగా మనం పరిగణించవలసిందే. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శనః అని అర్జునుడికి ఉపదేశిస్తారు ఆయన. అంటే తద్విద్ధి ప్రణిపాతేన అంటే శుద్ధమైన మనస్సుతో, అంకిత భావంతో, మిక్కిలి విశ్వాసంతో గురువును ఆశ్రయించి గురువుకు నమస్కరించి, ప్రణిపాతం అంటే నమస్కారం చేయడం, పరిప్రశ్నేన సేవయ అంటే సందేహము లేకుండా నిస్సందేహంగా సందేహాన్ని గురువుగారి దగ్గర వ్యక్తపరచడం, సంపూర్ణంగా అంటే నేను ఏ సందేహాన్ని నేను గురువుగారి సమక్షంలో ఉంచుతున్నాను, ఆ సందేహము ఏది అనేది నాకు దాని గురించి సందేహాలు ఉండకూడదు. అంటే సమగ్రమైన జ్ఞానము, సంపూర్ణమైన జ్ఞానం, ఏ జ్ఞానాన్ని నేను ఆశ్రయిస్తున్నాను, యాచిస్తున్నాను, పొందాలనుకుంటున్నాను, దాని గురించి నాకు సంపూర్ణంగా తెలిసి ఉండాలి. అంటే పరిప్రశ్న అంటే ఇంకా రెండవది లేకుండా ఒక్కొక్కసారి నిస్సందేహంగా అటువంటి ప్రశ్నను గురువుగారి ముందు ఉంచినప్పుడు ఆశ్రయించి సేవించి గురువును మనము గురువు దగ్గర ఈ జ్ఞానాన్ని అపేక్షిస్తే, మనము ఏ జ్ఞానాన్ని అపేక్షిస్తున్నామో ఆ జ్ఞానాన్ని మన అర్హతను బట్టి మనకు ఉపదేశించేటటువంటి తత్వదర్శి గురువు అని దీనికి అర్థం. దీనికి ది ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఈస్ ఇట్ సెల్ఫ్ ది సిచ్యువేషన్ ఇన్ విచ్ అండ్ కృష్ణ వేర్ ఇన్ కృష్ణ అండ్ అర్జున వాజ్ స్టాండింగ్. అంటే అక్కడ ఏ సందర్భంలో ఇది కృష్ణ పరమాత్ములు వారు చెప్తారంటే, అర్జునుడికి మోహావేశం కలుగుతుంది, అజ్ఞాన అంధకారంలో పడిపోతాడు ఆయన. వచ్చిన వాళ్ళందరూ నా వాళ్ళు, తాతగారు, తండ్రులు, కొడుకులు, అల్లుళ్ళు, సమస్తము బంధువర్గమే, స్నేహితులు, అక్కడ ఉన్న వాళ్ళందరూ, నేను వీళ్ళందరినీ సంహరించబోయేది రాజ్యం కోసము. వీళ్ళందరూ లేకపోతే నేను యుద్ధంలో జయించిన నేనేం బావుకుంటాను అని ఆయనకు ఒక బలహీనమైన భావన కలుగుతుంది. సో దీనికంటే నేను యుద్ధం చేయకుండా ఉండడమే మేలేమో అనేటువంటి కంక్లూషన్కి వస్తారు. ఎప్పుడైతే ఆయనకు భావన బలహీనమవుతుందో అప్పుడు మనిషి అశక్తుడవుతాడు. గాంధీవం సంసతే అంటే గాంధీవం చేయి నుంచి జారిపోతుంది, ఏమీ కనిపించదు, అజ్ఞాన అంధకారం కలుగుతుంది, ఆయన మూర్ఛ వస్తుంది. అందుకే అంటాడు, నకాంక్షతే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా అంటాడు. నాకెందుకు ఇవన్నీ, ఈ భోగాలు రాజ్యాలు నాకెందుకు, వీళ్ళందరినీ చూసి వీళ్ళందరినీ చంపి నేనేం బాగుంటాను, నాకేమీ వద్దు, బలహీనుడు అయిపోతాడు, అజ్ఞాన అంధకారంలో పడిపోతాడు. సో హీ డిసైడ్స్ సైకలాజికల్గా తను ఐ విల్ నాట్ బి ఏబుల్ టు ఫైట్, నేను యుద్ధం చేయడానికి అశక్తుడను అని గ్రహిస్తాడు. గ్రహించి పరిపూర్ణంగా దాసోహమని కృష్ణుని శరణాగతి వేడతాడు. అప్పుడు కృష్ణుడు గురుస్థానాన్ని స్వీకరించి యుద్ధానికి విముఖుడైనటువంటి అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి కావించి
ఆయన ద్వారా ఆ యుద్ధం చేయడానికి ఆయన సర్వసన్నద్ధుణ్ణి చేసి ఆ యుద్ధంలో పాలు పంచుకొని విజయం సాధించేటటువంటి విధంగా కృష్ణ పరమాత్ముడు ఆయనకు మార్గదర్శనం చేస్తారు. అంటే అక్కడ ద నీడ్ ఆఫ్ దేవ వాస్ టు మోటివేట్ అర్జున, టు మేక్ హిమ్ రియలైజ్ దట్ హీ ఈస్ capable of fighting and there is no option for him except to fight when once he enters the battlefield. అంటే ఆయనకు అక్కడ వచ్చిన తర్వాత రణరంగంలో యుద్ధం చేయడం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. నువ్వు చేయగలుగుతావు, నువ్వు వచ్చింది యుద్ధం చేయడానికే, నువ్వు మిగతా వాటి గురించి ఆలోచించవద్దు అని ఆయన్ను కన్విన్స్ చేసి, అంటే తత్వదర్శి, అంటే ఆ తత్వమంతా ఆ జ్ఞానాన్నంతా ఎరిగినవాడు కాబట్టి తత్వదర్శి అయినటువంటి కృష్ణుడు ఆయనకు మార్గదర్శనం చేస్తాడు. ఒక్క ఈ పద్యంలోనే ఇంత అర్థం ఉంది. సో మొట్టమొదటి గురువు కృష్ణుల వారే. భగవద్గీత ద్వారా ఆయన అర్జునునికే కాదు యావత్ సృష్టిలోని మానవాళికి ఇచ్చిన సందేశం భగవద్గీత. అంటే దీనిలో గురువును మనము ఆశ్రయించాలి అంటే ఫస్ట్ మన అహంకారాన్ని మనము వీ హ్యావ్ టు కిల్ అవర్ ఈగో, వీ హ్యావ్ టు ఫోర్గో అవర్ ఈగో. మన అహంకారాన్ని మనము చంపుకోవాలి. నాకు తెలియదు అనే విషయం మనం గ్రహించాలి. నాకు తెలియదు, ఈ తెలియని విషయాన్ని సంపూర్ణ విశ్వాసంతో ఒక్క గురువుగారు మాత్రమే ప్రసాదించగలరు అనే భక్తి విశ్వాసంతో గురువును ఆశ్రయించి చేతులు జోడించి నమస్కరించి ఆయన దగ్గర మనము జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించాలి. అందుకే कबीर दास अंटाడు, जब मैं था तो गुरु नहीं, अब गुरु है मैं नाही, ప్రేమ గలి ఇతని సాంకరి ఇసే దో న సమాయ్ అంటాడు. అంటే నేనున్నాను అంటే అక్కడ గురువు ఉండడంట. ఎందుకంటే నేను అనే అహంకారం వచ్చేస్తుంది. సో దెర్ ఈస్ నో నీడ్ ఫర్ మీ టు అప్రోచ్ టీచర్ బికాస్ ఐ నో ది థింగ్స్. నేను లేను, నాకేం తెలియదు అని నేను గురువును ఆశ్రయిస్తే అప్పుడు గురువు మాత్రమే ఉంటాడు, నేనుండను. బికాస్ నేను ఆశిస్తున్నాను జ్ఞానము, ఆయన జ్ఞానప్రదాత, నేను స్వీకరించేవాడిని. సో గురువు మాత్రమే ఉంటాడు అక్కడ. సో గురువు శిష్యుడు ఇద్దరూ కలిసి ప్రయాణించేదానికి, అంటే జ్ఞానబోధ అహంకారము రెండు ఒక చోట ప్రయాణించలేవు. సందు చాలా ఇరుగ్గా ఉంది, మార్గము చాలా ఇరుగ్గా ఉంది. ఎవరో అంటే జ్ఞానం ఉన్న చోట అహంకారం ఉండదు అని కబీర్ దాస్ తెలియజేస్తాడు. ఇట్స్ అ బ్యూటిఫుల్ దోహ. సో అదేవిధంగా అంటే ఇక్కడ గురువు అంటే he need not impart the spiritual education. ఎనీ గురువు అంటే మనకు తెలియని విషయాన్ని తెలియజేసేవాడు. ఇట్ మే బి ఈవెన్ మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్. మనం పిల్లల్ని పంపిస్తాం స్కూల్కి, ఎందుకంటే టు లెర్న్ అండ్ నో ది థింగ్స్, టు నో అండ్ లెర్న్ రాదర్, నేర్చుకోవడానికి. అందుకే వాళ్ళకి పిల్లలకు సంపూర్ణ విశ్వాసం ఉంటుంది. వెన్ యూ కంపేర్, పెరిగే కొద్దీ ఆ అహంకారాలు వస్తాయి, కానీ నేను నాది అని గురువు మీద కామెంట్స్ చేస్తారు వీళ్ళు. కానీ చిన్నపిల్లలు ఎల్కేజీ, ఆ జూనియర్ కేజీ ఆర్ సీనియర్ కేజీలో ఉండే పిల్లల్ని ఎప్పుడైనా యూ టెస్ట్ దెమ్, దే సే అవర్ టీచర్ ఈజ్ రైట్. పొరపాటున వాళ్ళ టీచర్ చెప్పింది తప్పైనా కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు కన్విన్స్ దెమ్. మా టీచర్ చెప్పింది కరెక్ట్ అంటారు వాళ్ళు. సో దట్ ఈస్ ది ఫెయిత్ వీ హ్యావ్ టు క్యారీ వెన్ వీ అప్రోచ్ ది నాలెడ్జ్ ఫ్రమ్ ఎ గురు, అండ్ దట్ ఈస్ ద రెస్పెక్ట్
వీ హ్యావ్ టు గివ్. అండ్ సనాతన ధర్మంలో గురువుకు చాలా గొప్ప పెద్ద పీట వేస్తారు. అందుకే గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటాం. అంటే పరబ్రహ్మ స్థానం ఇస్తాం గురువుకు. అందుకే తల్లి తండ్రి తర్వాత గురువే. తల్లి జన్మనిస్తుంది, తండ్రి ఇస్తాడు, గురువు జ్ఞానాన్ని ప్రసాదించి మార్గనిర్దేశం చేస్తాడు. మన అభ్యుదయంలో, అంటే మన డెవలప్మెంట్లో, మన గ్రోత్లో హీస్ అన్ ఎసెన్షియల్ పార్ట్ హూ షోస్ అస్ ది వే. మనం పరిణతి సాధించడంలో మనకు మార్గదర్శి గురువు. అందుకే అటువంటి గొప్ప పాత్ర గురువుది మానవ జీవితంలో. అందుకే ముఖ్యంగా వ్యాసుల వారి జన్మదినోత్సవ సందర్భంగా మనము ఈ గురు పౌర్ణమి లేదా గురు పూర్ణిమ రోజు గురు దినోత్సవంగా మనము దీన్ని జరుపుకుంటాం. ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు లేవు కానీ ఇన్ ఓల్డెన్ డేస్ వీ యూస్ టు హ్యావ్ గురుకుల వ్యవస్థ ఉండేది. అంటే ఉపనయనం చేసిన తర్వాత పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేసేవాళ్ళు. అక్కడ గురు శిష్య బంధం ఏది అంటే గురువు తండ్రితో సమానం. సో గురువు తండ్రి మాదిరి అభిమానము, ఆప్యాయత చూపిస్తాడు శిష్యుడు. అంటే శిష్యుడికి గౌరవము, వినయ విధేయతలు, ఆభూషణాలు, విశ్వాసం అవి ఉంటే వాటి ద్వారా గురువు చెప్పినదంతా విని మననం చేసుకొని తద్వారా జ్ఞానాన్ని పొందుతాడు. అందుకే బృహదారణ్యకంలో మైత్రేయికి యాజ్ఞవల్కుడు చక్కగా చెప్తాడు, నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు అని అడుగుతుంది మైత్రేయి. అప్పుడు యాజ్ఞవల్కుడు ఆమెతో చెప్తాడు, ఆత్మా వా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిదిత్యాసితవ్యో మైత్రేయి, ఆత్మా వా అరే దర్శనేన మత్తేన విజ్ఞానేదం వేదం సర్వం విదితం అంటాడు. అంటే ఆత్మా వా అరే ద్రష్టవ్య అంటే ఆత్మజ్ఞానాన్ని ఎరిగినటువంటి గురువును ఆశ్రయించి, శ్రోతవ్య ఆయన చెప్పేది విని, మననం చేసుకొని, నిధిత్యాసితవ్యో విని ఆకలింపు చేసుకొని, మననం చేసుకొని, అర్థం చేసుకొని దానిని మనము గుర్తు చేసుకుంటూ శ్రద్ధగా ఆయన చెప్పిన దాన్ని ఆచరించి ఆయన ద్వారా మనము ఆత్మావలోకనం ద్వారా మాత్రమే మనము ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతాము. ఈ ఆత్మావలోకనానికి మార్గదర్శనం చేసేటువంటి వాడు గురువు. అంటే మార్గదర్శనమే చేయగలుగుతాడు ఆయన. ఆ దారిలో ప్రయాణించి ఆ జ్ఞాన సంపార్జన, ఆత్మజ్ఞానాన్ని పొందే బాధ్యత మనది. కానీ దానికి ఆయన అజ్ఞాన అంధకారాన్ని తొలగజేసి జ్ఞాన మార్గాన్ని గురువు ప్రసాదిస్తాడు. ఒక్కసారి ఆత్మజ్ఞానాన్ని ఎరిగిన వాడికి మిగిలిన లోకంలో తెలియనిదంటూ లేదు, ఏమీ ఉండదు. ఆయన అన్నీ తెలుసుకున్నవాడే. అంటే అందుకే బ్రహ్మ విదాప్నోతి పరం అంటుంది తైత్తిరీయోపనిషత్తు. ఎవడైతే బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటాడో వాడు బ్రహ్మమైపోతాడు అని. లేదా అంటే దానిలో మరి విశిష్ట అద్వైత ద్వైత సిద్ధాంతాలు వేరే వేరే చెప్తాయి. అంటే అద్వైతం అయితే బ్రహ్మంలో కలిసిపోతాడు, మమేకత్వం. నెక్స్ట్ విశిష్ట అద్వైతం అయితే ఆయన బ్రహ్మ అవలోకనం అంటే బ్రహ్మ ఉన్న లోకానికి చేరుకుంటాడు అని చెప్తాడు. అండ్ ద్వైతం అయితే బ్రహ్మకు చేరువవుతాడు, బ్రహ్మకు దగ్గరగా పోతాడు అని చెప్తాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్.
అది దానికి ఇంటర్ప్రిటేషన్స్, అవి అగైన్ డిఫరెంట్ థియరీస్. అందుకే గురువు స్థానాన్ని ఎవ్వరూ భర్తీ చేయలేరు. గురువు లేనిదే మనం లేం. జబ్ మైథాతో గురు నహి అని అందుకే కబీర్ దాస్ అంటాడు. ఈవెన్ శంకర భగవత్పాదులు కూడా గురువును ఆశ్రయిస్తారు, గోవిందాచార్యులు వారు. అట్లా ఆయన గురువు గౌడపాదుల వారు. సో ఈ విధంగా అందరికీ గురువులు ఉన్నారు. గురువును ఆశ్రయించి గురువు ద్వారా మాత్రమే మనము జ్ఞాన సముపార్జన చేయగలుగుతాము. అందుకే తులసీదాస్ అంటాడు, మనము హనుమాన్ చాలీసా స్టార్టింగ్లోనే ఒక దోహ వస్తుంది మనకు. శ్రీ గురు చరణ్ సరోజ్ రజ్ నిజ్ मन मुकुर सुधार वर्णौ रघुवर विमलेश जोदायक पलचार बुद्धिहीन तनु जानिकै सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु क्लेश विकार. ఈ దీంతో స్టార్ట్ చేస్తాడు ఆయన. దీనికి అర్థం ఏమంటే, నేను సంపూర్ణమైన విశ్వాసంతో గురువు పద్మాలకు అంకిత భావంతో నమస్కరించి శ్రీరామచంద్రమూర్తిని నేను వేడుకుంటున్నాను. ఆ 4 నాకు ప్రసాదించమని వేడుకుంటున్నాను. ఆయన నాకు గురు సాక్షాత్కారం వల్ల నాకు ధర్మార్థ కామ మోక్షాలను అందచేయుగాక. బుద్ధిహీనుడని నేను తెలుసుకొని పవనపుత్రుడైన హనుమంతుల వారిని ఆశ్రయిస్తున్నాను. ఆయన నాకు బలము, బుద్ధి, ఆరోగ్యము, ఎటువంటి వికారములు, మనోవికారములు లేకుండా ప్రసాదించుగాక అని గురు ప్రార్థనతోనే హనుమాన్ చాలీసా స్టార్ట్ చేస్తాడు. సో వీళ్ళందరూ గురువులే. గురువులను మనం అందుకే ఎవరైతే మనస్ఫూర్తిగా అంకిత భావంతో గురువును ఆశ్రయించి గురువు దగ్గర జ్ఞానం పొందుతారో వాళ్ళు సన్మార్గ దర్శనం చేస్తారు. దీనికి చాలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు మనం. గురువు లేనిదే మనం లేం. ఎందుకంటే ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ వాట్ ఎల్స్ ఇస్ లైఫ్, ఇట్స్ నథింగ్ బట్ లర్నింగ్ అండ్ డెవలప్మెంట్. ప్రతి అండ్ దేర్ ఈస్ నో ఏజ్ ఫర్ లర్నింగ్ అండ్ వీ రిమైన్ ఆల్వేస్ లర్నర్స్. అండ్ ద ఎడ్యుకేషన్ మే బి మెటీరియలిస్టిక్ ఆర్ స్పిరిచువల్. కానీ ఈ స్పిరిచువల్ ఎడ్యుకేషన్లో ఉండేదంతా కూడా మనకు ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ మెటీరియలిజం. సో ఈ గురు పూజోత్సవ దినం సందర్భంగా యావత్ ప్రపంచంలో ఉన్న గురువులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ వారి ఆశీర్వాదం కోరుకుంటూ ఇంకొకసారి మన వ్యాసుల వారికి నమస్కరించి ఆయన అందరినీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ మనం సెలవు తీసుకుంటాం. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.